తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించినందుకు, అలానే ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో ఆమోదం తెలిపినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి టపాసులు పేల్స్తూ మిఠాయిలను పంచి సంబరాలను జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్ణయాలను తీసుకుంటూ ప్రజా అభివృద్ధికి పెద్దపీట వేయడం అభినందనీయమని అన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, బట్టి విక్రమార్క గారి నాయకత్వం, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ గారి నాయకత్వం, బట్టి విక్రమార్క గారి నాయకత్వం. ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో పెద్ద ఎత్తున బీసీ రిజర్వేషన్కు అదేవిధంగా ఎస్సీ వర్గీకి సంబంధించి బిల్లులు అసెంబ్లీలో ఆమోదం తెలిపినందుకు గాను పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చుకొని మిఠాయిలు పంచిపెడుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా ప్రజలందరూ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతుంది. ఏదైతే గత ప్రభుత్వాలు ఎన్నడూ కూడా ఎస్సీ వర్గీకరణను ఎంత ఇటు మాదిగలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, అన్ని ఉపకులాలు కావచ్చు, ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా పట్టించుకొని ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రాహుల్ గాంధీ గారు డిక్లరేషన్ ప్రకారం ఈరోజు బీసీ అదేవిధంగా ఎస్సీ సంబంధించిన కులాలకు న్యాయం జరగని ఉద్దేశంతో ఈరోజు పెద్ద నిర్ణయం తీసుకొని ఈరోజు అది చూసి చూపించారు. దేశం మొత్తం ఖచ్చితంగా తెలంగాణను ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క రిజర్వేషన్లు అదేవిధంగా వర్గీకరణను ఆమోదించాలని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చొరవతోని, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క చొరవతోని ఈరోజు పెద్ద ఎత్తున సంబరాలు చేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క మా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కళలో కూడా ఊహించినటువంటి బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ చేసినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు వేసుకుంటూ ఏదైతే రాబోయే రోజులలో బీసీలకు, ఎస్సీలకు మంచిగా వచ్చాయని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్ని పార్టీలు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ఎవరు కూడా కింది స్థాయి వర్గాలను పట్టించుకునే సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండి ఈ యొక్క ఎవరు అడ్డొచ్చినా కూడా చేసిన సందర్భం నిన్న మొన్న చూస్తున్నాం. ఏదైతే కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, మేము మద్దతు తెలిపినామని చెప్పి ముందుకు వస్తారు. ఏదైతే వర్గీకరణ చేసేటప్పుడు ఈ తప్పు జరిగింది, ఆ తప్పు జరిగిందని చెప్పేసి కొంత తొత్తులతోని ఆగమాగం చేసినటువంటి ఈ పార్టీలు ఈ రోజు మళ్ళీ వర్గీకరణ బిల్లు అదేవిధంగా బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ అయిన తర్వాత మేము కూడా మద్దతు ఇచ్చామని చెప్పేసి బయట మైకులలో చెప్పుకోవడం చాలా సిగ్గుగా చెప్పచ్చు. అదేవిధంగా నిన్నటి నిన్నటి బడ్జెట్లో ఆర్థికంగా మంచాలకు చాలా న్యాయం జరిగినప్పటికీ ఏదైతే మా పెద్ద ప్రేమ్ సాగర్ గారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు తీసుకున్న సందర్భంలో నిన్న ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ చిల్లరగా అనుకోవచ్చు, ఈ మంచాలకు ఏం జరగలేని చెప్పి అంటారు. మీరు గత 20 ఏళ్ళుగా ఏం బిక్తూరు ఇక్కడ అందరు చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం టీఎస్ ప్రభుత్వం ఉన్న సందర్భంలో మీరు ఏం చేశారని చెప్పి అడుగుతున్నాం. మీరును బీఆర్ఎస్, బీజేపీ రెండు తొత్తులుగా మారి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధానికి వచ్చినప్పటికి కూడా ధైర్యంగా ఎదుర్కొంటున్నాం మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి గారు. ఒక ఖబర్దార్ బీజేపీ, బీఆర్ఎస్ నాయకులారా, ఎవరు ఏని పార్టీని ఎవరు ఏ పార్టీ ఏని సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అన్ని చేస్తున్నది. కాబట్టి మీరు హర్షించాలి తప్ప ఇష్టం మాట్లాడని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ, అదేవిధంగా ఏదైతే ఆర్థికంగా మంచాలకు అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా మా ముఖ్యమంత్రి వారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వారికి, ముఖ్యంగా మా పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ కుక్లా ప్రేమ్ సాగర్ గారికి, సురంభకారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సందర్భంలో వారికి ప్రత్యేకంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి ధన్యవాదాలు. ఏదైతే బడ్జెట్ సమావేశంలో ఇది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆమోదించిన సందర్భంగా మంచిర్యాలలో మా కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏదైతే ప్రజాపాలన ఏర్పడిన తర్వాత పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు వీరిద్దరు కూడా కలిసి ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా గత ఎన్నికల్లో హామీలు ఏదైతే హామీలు చేసిరో దాని విధంగా ఇలా బీసీలకు రిజర్వేషన్లు చేయడం కానీ అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోట్ల చుట్టూ తిరిగి ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ కూడా చేసి ఇలా ఆమోదం తెలిపినందుకు నిజంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా
ఇలా మంచిర్యాలలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మొన్న ఏదైతే బడ్జెట్ వెలువరించారో మరి బడ్జెట్లో కూడా అన్ని రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇటు వ్యవసాయం కానీ ఐటీ రంగానికి కానీ ఇటు ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మరి అందరికీ కూడా అనేక కేటాయింపులు కేటాయింపులు చేర్చి మరి ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్కి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా మంచిర్యాల నియోజకవర్గం గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అనేక నిధులు తీసుకురావడానికి మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కూడా మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పక్కన ఉన్న కేసీఆర్ పార్క్ లో ఇటీవల బాలుడు పాముకాటుకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లైన్ గడ్డ కాలనీకి చెందిన ఓ బాలుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కేసీఆర్ పార్కు మిత్రులతో కలిసి వెళ్ళగా అక్కడ ఆడుకుంటున్న సమయంలో పాముకాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు తరలించారు. కాగా విషయం బయటకు పొక్కకుండా స్థానిక మున్సిపల్ అధికారులు పార్కును మూసివేసి అంతర్గత నిర్వహణ పనుల కారణంగా పార్కును మూసివేస్తున్నట్టు ఓ ఫ్లెక్సీని పార్క్ ముందు ఏర్పాటు చేయడంతో స్థానికంగా చర్చనీయ అంశంగా మారింది. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీ రిజర్వేషన్ బిల్లు పెంపును ఆమోదించినందుకు గాను మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో లక్షపేట్ మున్సిపాలిటీ ఉత్కూర్ చౌరస్తాలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా డప్పు చప్పులతో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహం వద్ద చేరుకొని పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలను తెలుపుతూ ప్రజాప్రభుత్వం కలకాలం నిలవాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ మాల మాదిగలకు ఉన్న సమస్యను కూడా విడగొట్టి ఈరోజు 3 కేటగిరీలు చేసి ఎస్సీలను కూడా మరి ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు లక్షపేటలో మరి వారికి ఏదైతే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి, మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రులు ప్రభాకర్ గారికి, మరి మా ప్రియతమ నాయకులు మా నియోజకవర్గ అభివృద్ధి దాత ప్రేమ్ సాగర్ రావు గారికి, మరి అదేవిధంగా డీసీసీ అధ్యక్షురాలు మాకు ఈ విధంగా పాలాభిషేకం చేయాలని ఆదేశించిన వారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చేస్తూ ఈ సమావేశానికి ఇచ్చినటువంటి మా మిత్రులు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటటువంటి మిత్రులు ఇంగి రమేష్ గారికి, ఆరిఫ్ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులైనటువంటి అశోక్ గారికి, అదే 42% విద్య మరియు అదేవిధంగా రాజకీయంగా అన్ని రంగాల్లో కల్పించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ బీజేపీ నాయకులు లేనిపోని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క పాలాభిషేకం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ప్రేమ్ సాగర్ రావు గారికి మరి మాట చెప్పిన ప్రకారం వెనుకబడిన వర్గాలకు బీసీలకు 42% ఎలక్షన్ ముందు చెప్పారు. మరి ఇవాళ మొన్న బిల్ పాస్ చేసినందుకు ఈ యొక్క కార్యక్రమం మేము చేపట్టాము. మరి కాంగ్రెస్ ఏ పార్టీ ఏ విషయం చెప్పినా కూడా తూచా తప్పకుండా చేస్తుంది. మరి దీనికి అది నిదర్శనం అని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలుపుతున్నాను.
రుణాల పేరిట సొంత సంస్థ నుండి 1,40,00,000 రూపాయలను కొల్లగొట్టిన ఘటనలో ఓ ఉద్యోగిని అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీలో హౌసింగ్ బ్రాంచ్ లో 1,40,00,000 మోసం జరిగినట్లు సంస్థ ప్రతినిధి జగన్దీప్ అగ్రవాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఇట్టి నేరాలకు పాల్పడ్డ ఉద్యోగులను అదుపులోకి తీసుకొని విచారించగా వారు నేరాన్ని అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్ పెట్టి మొత్తం దాని కొరకే ఈ ఫ్రాడ్ని ఎంచుకోవడం జరిగింది. దీనికి ఏంటంటే ఒక లీగల్గా ఒక లోన్ ఇవ్వడం జరిగింది వాళ్ళ విలేజ్లోకి ఒకరికి ఇస్తే అతను ఏంటంటే అతను క్యాన్సర్ వచ్చి తొందరగా చనిపోవడం జరిగింది. అట్లా క్లెయిమ్ వచ్చింది. క్లెయిమ్ రాగానే అరే ఇదేదో బాగుందనే ఉద్దేశంతో వీళ్ళు అప్పటికే ఏది బెట్టింగ్లకు అలవాటు పడి ఈ డబ్బులని పోగొట్టుకున్నారు. సో వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఒకదాని మీద ఒకటి ఇట్లా తప్పులు చేసి ఆ బెట్టింగ్లోనే అన్ని డబ్బులన్నీ చేసినట్టు ఖర్చు పెట్టినారు. సో అశోక్ రెడ్డి దొరికితే ఇంకా దీంట్లో కొంచెం సమాచారం మనకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఎవరెవరు ఉన్నారు దీంట్లో ఏమున్నది అనేది మేము చేస్తాం. జనవరి 9, 2025 రోజున చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ జోనల్ లీగల్ మేనేజర్ గగన్దీప్ అగర్వాల్ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళకున్న బ్రాంచ్లలో వన్ ఆఫ్ ద బ్రాంచెస్ ఇక్కడ మంచిర్యాలలో ఉంది. దాంట్లో బ్రాంచ్ మేనేజర్ చల్లా ప్రవీణ్ రెడ్డి మరియు కరీంనగర్ ఏరియా ఏసీఎం అంటే ఏరియా క్రెడిట్ మేనేజర్గా ఇద్దరు పనిచేస్తూ ఉన్నారు. సో వీళ్ళ కింద ఇంకా స్టాఫ్ ఉంటుంది. వీళ్ళు ఏం చేసినారనంటే వీళ్ళు ఏంటంటే హౌసింగ్ ఏదైనా ఇల్లు కట్టుకుంటామనంటే వీళ్ళు హౌసింగ్ ఇస్తారు. వాళ్లకు ఫైనాన్స్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. హౌసింగ్ అయిన తర్వాత ఒకవేళ ఆ టైంలో ఇన్స్టాల్మెంట్ కట్టే క్రమంలో ఎవరైనా చనిపోయినట్టయితే అదంతా ఇన్సూరెన్స్ కింద మాఫీ అయిపోతుంది. సో అట్లా వీళ్ళు ఏం చేసినారనంటే చనిపోయిన వాళ్ళ పేర్లను తీసుకొని వాళ్ళ పేరు మీద వేరొక ఫోటోలు పెట్టి బతుకున్న ఫోటోలు పెట్టి వీళ్ళు ఒక 6 మంది మీద చేతెల్లి సమ్మయ్య ఇతని పేరు మీద 25,90,000 రూపాయలు, చెల్ల రామయ్య ఇతని పేరు మీద 20 లక్షలు, చేతెల్లి చిన్న బక్కయ్య ఇతని మీద 20 లక్షలు, దోమల సారమ్మ పేరు మీద 24 లక్షలు, చెల్ల రవీందర్ పేరు మీద 25 లక్షలు, బొజ్జ మల్లయ్య పేరు మీద 25 లక్షలు, మొత్తం 1,39,90,000 రూపాయలు చనిపోయిన లోన్స్ తీసుకున్నారు. వీళ్ళు ఎక్కువ ఈ ఇది చెల్ల ప్రవీణ్ రెడ్డి ఈ మన కత్తెరసాల విలేజ్ తర్వాత కత్తెరసాల విలేజ్ కాబట్టి వీళ్ళకు తెలిసిన వాళ్ళ దగ్గరలో వాళ్ళని తీసుకొని ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్లా చేసుకుంటూ ఇది ఎందుకు ఇక్కడ దాకా వచ్చింది తెలియదు అంటే బ్రాంచ్ మేనేజర్గా పనిచేసిన చెల్ల ప్రవీణ్ రెడ్డి మరియు ఏరియా క్రెడిట్ మేనేజర్ వీళ్ళ అంటే ఈ 30 లక్షల వరకు 25 లక్షల వరకు మాత్రమే వీళ్ళకు అథారిటీ ఉంది శాంక్షన్ చేసేది, హౌసింగ్ లోన్ శాంక్షన్ చేసేది. ఇంకా కొంతమంది కొల్లుడై ఉన్నారు. ఇప్పుడైతే ప్రాథమికంగా వీటిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఏది చెల్ల ప్రవీణ్ రెడ్డి, మిగతా వాళ్ళందరూ పరారీలో ఉన్నారు. ఇలా ఇంకో ఇంపార్టెంట్ అశోక్ రెడ్డి ఇతని దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఉన్న దాని ప్రకారం అయితే 1,39,90,000 రూపాయలు వీళ్ళు ఫ్రాడ్ చేసి వీళ్ళే వాడుకొని వాళ్ళ పేరు మీద చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద అకౌంట్ కూడా తీసి ఆ డెత్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసినట్టయితే ఇదంతా మాఫీ జరిగిపోతుందనే ఒక క్రిమినల్ ఇంటెన్షన్ తోటి ఇవన్నీ చేయడం జరిగింది. సో దీంట్లో ఇంకా వీళ్ళకి సహకరించిన వాళ్ళు ఎవరు, చనిపోయిన వాళ్ళ పేరు మీద వేరే ఎవరు సంతకాలు పెట్టినారు, ఇంకేమున్నది అని అంటే దీనికి కొంత టైం పడుతుంది. ఇప్పుడైతే మేము ఇతన్ని ప్రవీణ్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరిగింది. ఇంకా దీని మీద దర్యాప్తు జరుగుతూ ఉంది. దీంట్లో ఎవరున్నా కానీ దీంట్లో చట్ట ప్రకారం అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మా టౌన్ సిఐ గారు ప్రమోద్ రావు గారు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది.
ప్రమోద్ రావుతో పాటు మా కిరణ్ ఎస్ఐ, తర్వాత ఉమెన్ ఎస్ఐ గారు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. సో ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పేర్లు తీసుకొని వాళ్ళందరి మీద మేము కేసులు పెట్టి ఆనరబుల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఉత్తమ క్రమశిక్షణతో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో మెరుగైన విద్యను అభ్యసించి సింగరేణి పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని పాఠశాలల కరెస్పాండెంట్ పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మందమరి పట్టణంలోని సింగరేణి పాఠశాలలో ఏర్పాటు చేసిన వీడుకోలు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తదనంతరం విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను, పెన్నులు, హాల్ టికెట్లను అందిస్తూ వారికి శుభాకాంక్షలను తెలిపారు. అలానే విద్యార్థులు తమ అభ్యసించిన విద్యను గుర్తుంచుకొని ఎలాంటి భయాందోళన లేకుండా పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణతను సాధించి ఇటు పాఠశాలకు అటు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు పురుషోత్తంతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. టీచర్స్, వేదిక ముందున్న టీచర్స్, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్, 9th క్లాస్ స్టూడెంట్స్, అలాగే 10th క్లాస్ స్టూడెంట్స్, పాత్రికేయ మిత్రులు, ఇంకా స్టూడెంట్స్ పేరెంట్స్ ఎవరైనా ఉంటే వారు కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇంతవరకు మన టీచర్స్ కానివ్వండి, అలాగే స్టూడెంట్స్ కూడా చాలా చక్కగా మాట్లాడారు. ముందుగా 9th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కంగ్రాట్స్ తెలుపుతున్నాను. వారు ఎంతో ఎఫర్ట్స్ పెట్టి చక్కటి ఫేర్వెల్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారు. 10th క్లాస్ స్టూడెంట్స్ వారి సీనియర్స్ ఫేర్వెల్ ఇవ్వడానికి చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేశారు. అలాగే టీచర్స్ అందరూ చెప్పినట్టుగా మీరు ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ అయిపోయింది, మీరు ఏదైతే నేర్చుకోవాలో అదంతా అయిపోయింది. కాబట్టి మీరందరూ ఇప్పుడు మీ మైండ్ని ప్రశాంతంగా పెట్టుకొని ఎలాంటి అజిటేషన్ లేకుండా, మీకు మీరు ఎలాంటి ప్రెజరైజ్ కాకుండా, ఏదైతే ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా చాలా ప్రశాంతంగా ఆలోచించి మీరు ఇన్ని రోజుల పాటు ఏదైతే నేర్చుకున్నారో అది చక్కగా ప్రయత్నం చేసే విధంగా మీరు కామ్గా ఉండాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే ఏదైతే 9th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారో వారు కూడా నెక్స్ట్ 10th క్లాస్ కాబట్టి మీరు కూడా చాలా చక్కగా 100% అటెండెన్స్తో ఏదైతే మన స్కూల్లో చక్కటి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో 100% సాధించడమే కాకుండా మంచి GPA 10% సాధించి మన స్కూల్ పేరును ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. అలాగే 10th క్లాస్ పిల్లలు కూడా ఇన్ని సంవత్సరాలు వారి స్కూల్లో చక్కటి మూమెంట్స్ షేర్ చేసుకున్నారు. అవన్నీ కూడా భవిష్యత్తులో త్రూఅవుట్ యువర్ లైఫ్ చక్కగా మీరు చెరిష్ చేసే విధంగా ఉండాలని, అలాగే భవిష్యత్తులో మీకు చదువు ఒకటే కాదు, చదువుతో పాటు వ్యక్తిత్వం కూడా ముఖ్యము. కాబట్టి మీరందరూ కూడా మంచి అలవాట్లను నేర్చుకోవాలి. ఇప్పుడు మన సొసైటీలో చూస్తున్నాము, స్కూల్ పిల్లలు అంటే సరైన పేరెంట్స్ నుండి కానివ్వండి, తోటి రిలేటివ్స్ కానివ్వండి, స్కూల్లో కానివ్వండి, ఫ్రెండ్స్ నుండి కానివ్వండి, సరైన గైడెన్స్ లేకుండా అనవసరంగా చెడు అలవాట్లకు ఎంతోమంది వెళ్తున్నారు. అది కూడా కాలేజీ డిగ్రీ కాకుండా స్కూల్ లైఫ్లోనే ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి మీరు 10th క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో చక్కగా మీరు ఎగ్జామ్స్ ప్రశాంతంగా రాసి భవిష్యత్తులో మీరందరూ కూడా చక్కటి పొజిషన్కి వెళ్ళాలని
ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ రీచ్ అయ్యే విధంగా మీరు చక్కటి మంచి గోల్స్ను మీరు నిర్ణయించుకొని భవిష్యత్తులో మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళాలని కోరుతున్నాను. అలాగే ఇంతకుముందు సూర్యకాంత్ మంచి చాలా చక్కగా పాట పాడారు. భవిష్యత్తులో సూర్యకాంత్ మంచి సింగర్గా, మంచి ప్లేబ్యాక్ సింగర్గా గుర్తింపు పొందాలని ఆశిస్తున్నాను. అవసరమైన ట్రైనింగ్ తీసుకొని భవిష్యత్తులో మంచి సింగర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవసరమైన ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. అలాగే మీ అందరికీ కూడా 10th క్లాస్ పిల్లలకు మరొకసారి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఎందుకు ఇవ్వలేదంటే 2003-4లో అక్కడ 18th లైన్ కాలనీకి వెళ్ళినప్పుడు అక్కడ పర్సంటేజ్ తెలుగు మీడియంలో 32%, ఇంగ్లీష్ మీడియంలో 67%తో ఉన్నది ఆ స్కూల్. మేధావులు, ప్రధానవేదులు, సీనియర్ మోస్ట్ టీచర్స్ ఉన్నారు అక్కడ. నేను వెళ్ళినప్పుడు ఆ పర్సంటేజ్, ఆ బార్ గ్రాఫ్లో ఉన్నటువంటి ఆ యొక్క సమాచారాన్ని చూసి నచ్చక మా మిత్రుడు ఉండేవాడు, మీ అందరికీ తెలుసు, డి వెంకటేశ్వరరావు. అదేవిధంగా అవి తెలుగు మీడియం, మేమిద్దరం క్లాస్ టీచర్స్. అటు ఇంగ్లీష్ మీడియం సైడ్ రామగోపాల్ సారు, విజయలక్ష్మి గారు, గెలంపల్లి వాళ్ళకి తెలుస్తుంది, పి విజయలక్ష్మి, ఇంగ్లీష్ సోషల్, ఆయన మ్యాథ్స్, డివిఆర్ మ్యాథ్స్, నేను ఇంగ్లీష్ సోషల్. మంచి కాంబినేషన్ అన్నమాట. రాజకుమారి మేడం గారు అడ్మినిస్ట్రేషన్. సో ఆ మంచి RG2లో 100% సపోర్ట్ ఉంటుంది మేనేజ్మెంట్ తరఫున. అంటే మన లేదని కాదు సార్, మన కూడా ఉంటుంది. ఆ యొక్క ఆ స్ఫూర్తితో లక్ ఏంటంటే మేడం గారు హస్బెండ్ కరస్పాండెంట్ ప్రకాష్ బాబు సార్, సార్కి తెలిసే ఉంటుంది. ఈ సహకారంతో ఆ వెరీ నెక్స్ట్ ఇయర్ ఒకేసారి 92%కి వెళ్ళిపోయింది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. అంటే 32-67 నుంచి 92%కి వెళ్ళింది. ఇక అదే లాస్ట్ లిస్ట్ ర్యాంక్. ఇక నేను మొన్న వచ్చే వరకు వచ్చింది 97, అది లిస్ట్. ఆ మధ్యలో ఇన్ బిట్వీన్ 100% 18th లైన్ కాలనీ అంటే